నమస్తే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్నానంద వ్లాగ్స్. ఇప్పుడు నేను చేసి చూపించేది మామిడికాయ పచ్చడితోటి పప్పు. చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. ఒక గ్లాస్ కందిపప్పును ప్రెషర్ కుక్కర్లో వేసి నీటితో కడిగి 2-3 సార్లు కడిగి నీళ్ళను వంచేసి మళ్ళీ మంచి నీటిని పోసి పెట్టాలి. కందిపప్పు అనేది మునిగే వరకు నీళ్ళని పోసి పెట్టాలి. ఒక 30 నిమిషాల తర్వాత మామిడికాయ పచ్చడి కొత్తగా పెట్టిందైనా సరే, పాతగా ఉన్న పచ్చడి అయినా సరే, ఏదైనా టేస్టీగా ఉంటుంది. ప్రెషర్ కుక్కర్లోకి మామిడికాయ పచ్చడి, ఒక చిన్న ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలాగా చేసుకొని వేసుకోవాలి. ఉప్పు కారం తగినంత, కొద్దిగా పసుపు వేసుకోవాలి. నూనె వేయాల్సిన అవసరం లేదు. ప్రెషర్ కుక్కర్ని స్టవ్ మీద పెట్టి ఉడికించి ఇలా పోపు పెట్టేస్తే చాలా టేస్టీ అయిన మామిడికాయ పచ్చడి